భయ్యా 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 ఈ ప్రపంచంలో చావుకు అందరూ భయపడతారు. ఈరోజు నేను అలాంటి చావుని ఎదుర్కోబోతున్నాను. నన్ను చావుదాకా తీసుకొచ్చింది ఒక అమ్మాయి ప్రేమ. ప్రేమ ఒక మనిషిని బ్రతికిస్తుంది అంటారు, కానీ నా విషయంలో అదే ప్రేమ నన్ను చంపబోతుంది. ఏంటి భయ్యా, చెరువులో నీళ్ళ వాసన అంత బాగుందా? కళ్ళు మూసుకొని మరీ పీల్చేస్తున్నావు. ఎవరు భయ్యా నువ్వు? ఇక్కడ ఎన్ని బెంచ్లు ఖాళీగా ఉంటే వెతుక్కుని వచ్చి మరి నన్ను కెలుకుతున్నావు? నువ్వన్నా సినిమా హీరోనా ఏంటి? నీ దగ్గరికి వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి ఇందాక వస్తుంటే నువ్వు ఇక్కడ కూర్చొని దమ్ము కాల్చడం చూసా. ఏదో నీ దగ్గర సిగరెట్లు ఉంటాను కదా అని వచ్చా. ఏంటి భయ్యా మీరు? జీవితంలో ప్రతి వస్తువుకి డబ్బులు ఖర్చు పెడతారు కదా, సిగరెట్లకి మ్యాచ్ బాక్సులకి ఖర్చు పెడితే మీ జేబులైనా చిల్లులు పడుతున్నాయా? అది కాదు భయ్యా, డబ్బులెట్టి మరి ఆరోగ్యం దొబ్బెడేసుకోవడం ఎందుకు? ఫ్రీగా దొబ్బెడేసుకుందామని. ఇవ్వు భయ్యా. ఏంటి భయ్యా మొహం మగ్గలో పెట్టావు? ఏమన్నా ప్రాబ్లమా? అవును, ప్రాబ్లమే, కానీ నువ్వు తీర్చలేవు. నీ ప్రాబ్లం తీర్చడానికి నేను ఏమన్నా నీ బామర్దినా? తీర్చలేవు కదా, మరి నా చావు నన్ను చావని. అబ్బో మంచోడివే. నేను అనుకున్నంత బ్యాడేం కాదు నువ్వు. సిగరెట్ అడిగి వెలిగించి మరీ ఇచ్చావు. అసలేంటి భయ్యా నీ ప్రాబ్లం? అంటే ఇప్పుడు నా ప్రాబ్లం నేను చెప్పాలంటే నువ్వు ముందు నేను చెప్పే కొటేషన్స్ వినాలి. అంత ఓపుకుందా? కొటేషన్సా? నాకు చాలా ఇష్టం భయ్యా. ఏది చెప్పు. అంటే కొంచెం ఆర్టిస్టిక్గా చెప్పాలంటే, చప్పగా ఉన్న నా లైఫ్లోకి ఉప్పు చేపలాగా వచ్చి ముల్లై నా గుండెల్లో గుచ్చేసి వెళ్ళిపోయింది భయ్యా. ఎలా ఉంది? చేప ఎండిపోలేదు భయ్యా, నీ కొటేషనే ఎండిపోయింది. ఏంటి భయ్యా అంత మాట అన్నా? బాగాలేదా? బాగుందో బాగాలేదో పక్కన పెడితే ఈ ఎండిపోయిన కొటేషన్ చెప్పే పడేసావు ఆ పిల్లని. అవును భయ్యా, నీకెలా తెలుసు? అర్థమైంది భయ్యా. ట్రూ లవ్ నుంచి నీ లవ్ ట్రాజిక్ లవ్గా ఎలా మారిందో ఇప్పుడు అర్థమైంది. అంతేలే భయ్యా, ఒక లవ్ ఎప్పుడు పక్కనోడికి చీప్గానే అనిపిస్తుంది. అయినా డేటింగ్లు చాటింగ్లు నడిచే ఈ జమానాలో ఇంకా కవితలేంటి రప్పించనా ఎలా? ఏంటి భయ్యా ఏదో అన్నావు? ఆహా, నీ లవ్ ఎంత పిచ్చిదో, సారీ పచ్చిదో చెప్తున్నా. అవును భయ్యా, అమ్మాయి మోసం చేసింది అంటున్నావు కదా, ఎవరి కోసం చేసింది, ఎందుకు చేసింది? ఏమో భయ్యా, ఇద్దరం చాలా హ్యాపీగా రిలేషన్షిప్లో ఉన్నాం. నేను పెట్టినవన్నీ దొబ్బి తినేసి కొనిపెట్టినవన్నీ వాడేసి లాస్ట్కి నా మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పి వెళ్ళిపోయింది భయ్యా. అవును మరి, అమ్మాయిలు మంచి పూలను జడలో పెట్టుకుంటారు, నీలాంటి ఎర్రి పూలను కాదు. ఏంటి బ్రో ఏదో అన్నావు? ఏం లేదు. అంతేలే, నా సిగరెట్ తాగుతూ నా మీదే సెటర్ వేస్తున్నావు. అయినా నీకేం తెలుసు భయ్యా నా బాధ? నువ్వు ఎప్పుడైనా లవ్ చేసావా? లవ్ చేస్తే తెలుస్తుంది. అయినా మగాడికి అమ్మాయి చేతిలో మోసపోవడం అలవాటే బ్రో. నేను కూడా ఒక ఆడదాని చేతిలో మోసపోయిన మగాడినే. కానీ నేను నీలా కూర్చొని చద్దాం అనుకో, కుదిరితే సరదాగా చంపేస్తా. చంపుతావా? అయినా ఆడదాని చేతిలో మోసపోయిన మగాడు చావడమే కదా ప్రొసీజర్. అదొకప్పుడు బ్రో, ఇప్పుడు ఏమైనా తేడా వస్తే చంపేయడమే. చంపేయచ్చా?
నిజంగా చంపేయచ్చా భయ్యా? ఏది ఏ అమ్మాయేనా? ఏంటి బ్రో, ఏమైంది? ఏంటంటావేంట్రా? నేను లవ్ చేసిన ఆ అమ్మాయినే. ఆమె ఫోటో నీ దగ్గర ఎందుకుంది? నన్ను మోసం చేసింది తనే. ఓహో, నిన్ను మోసం చేసింది కూడా ఈ పతివ్రతేనా? కూల్ భయ్యా. అయినా నువ్వు నా మీద కోపడ్డానికి నేను ఇప్పుడేం దాని లవర్ని కాదు, అది నాకు కూడా హ్యాండ్ ఇచ్చింది. నిన్ను కూడా మోసం చేసింది అంటున్నావు కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసు. అందుకే నేను వదిలేస్తున్నాను. నువ్వు వదిలేస్తే బతికిపోవడానికి నీలాగా ఎర్రిపోను కాదు. ఏంట్రా వాగుతున్నావు? కూల్ భయ్యా, కామవు. దా కూర్చో కూర్చో. భయ్యా, నన్ను చూస్తుంటే నీకు కోపం వస్తుంది కరెక్టే, కానీ నిన్ను చూస్తుంటేనే నాకు జాలేస్తుంది. అయినా లవర్ అంటే వ్యాలంటైన్స్ డే ఫ్లవరో, బర్త్డేలో ఒక పార్టీలో కాదు. లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నానన్న ప్రొటెక్షన్, జీవితంలో కన్విక్షన్, ఈ రెండూ ఉండాలి. అబ్బో, మరి నిన్నెందుకు వదిలేసిందో? నీకే లవ్ చేయడం రాదు, మళ్ళా నాకు చెప్తున్నావు. అదే భయ్యా నేను చెప్పేది. అన్నీ తెలిసి నన్నే వదిలేసిందంటే ఏమీ తెలియని నిన్ను వదిలించుకుందనమాట. అయినా అది నన్ను మోసం చేసింది, కానీ నేను ఇలా చావాలనుకోను. కుదిరితే చంపేస్తా. చంపుతా చంపుతా అంటున్నావు, కానీ ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకే లేదు. నువ్వేం చంపుతావు? అది ఇద్దరిని మోసం చేసింది కాబట్టి ఇద్దరం కలిపి చంపేద్దాం. దా. ఆగు భయ్యా, నీకైనా పిచ్చా? అమ్మాయి మోసం చేసిందన్న బాధ నాకు కూడా ఉంది, కానీ మరి కత్తి పట్టుకుని చంపడానికి వెళ్ళిపోతావా? చూసావా, ఇప్పుడు నాకు పిచ్చా నువ్వు నన్ను అంటున్నావు. అలాంటిది ఒక అమ్మాయి కోసం చచ్చిపోవడానికి నీకేమన్నా పిచ్చా? కాదు భయ్యా, మరీ చంపేసేంత కోపం ఎవరికి ఉంటుంది? ఊరుకో భయ్యా, ఇప్పుడు ఆ అమ్మాయిని చంపి మిగతా లైఫ్ అంతా జైల్లో బతకడానికి నాకేమన్నా దోలా? ఇప్పుడే కదా భయ్యా చంపుతా అన్నావు, మళ్ళీ ఇంతలోనే ఎలా మాట్లాడుతున్నావు? చూడు భయ్యా, అమ్మాయి కోసం చావడమో లేదా అమ్మాయిని చంపడమో లైఫ్ కాదు. మన పక్కనున్న మనుషులు మన లైఫ్లోకి మనకు తెలుసో తెలియకుండానే వస్తుంటారు. వచ్చిన ప్రతి ఒక్కడు పోతుంటాడు, కానీ చివరిదాకా మనతో ఉండాల్సింది మనమే. వచ్చిపోయే వాళ్ళ గురించి నువ్వు ఎంత ఆలోచిస్తున్నావే, అలాంటిది చచ్చే వరకు నువ్వు నీతో ఉండాలి. అలాంటిది నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకోవాలి. ఏంటి భయ్యా సడన్గా యాంగిల్ మార్చి మోటివేటర్ అయిపోయావు? అయినా జీవితంలో మనిషికి అవసరమయ్యే అన్ని విషయాలు ఎవరో వచ్చి చెప్తే నేర్చుకునేవి కాదు, వాళ్ళకు వాళ్ళే తెలుసుకోవాలి. అయినా అమ్మాయి మోసం చేస్తే చంపాలనుకో నువ్వు ఇలా మాట్లాడడం కన్విన్సింగ్గా లేదు భయ్యా. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ చద్దాం అనుకున్నావు, నేను మళ్ళీ నీ దగ్గరికి వచ్చి నువ్వు చచ్చిపో అని నేను నీతో అనలేను కదా. అందుకే అమ్మాయిని చంపేద్దాం అన్నా అనుకో, నీకు కొంచెం మోటివేషన్ వస్తుందని అలా చెప్పా. వారిని మోటివేషన్ అంటే ఎవడైనా బతకడానికి ఇస్తాడు, నువ్వేంట్రా బాబు చంపడానికి ఇస్తున్నావు? నీకు బతకడానికి మోటివేషన్ ఇస్తుంటే సోదిలే అనిపించింది. అదే ఇందాక అమ్మాయిని చంపేద్దామని బయలుదేరినప్పుడు నాతో కలిసి ఒక గూండాలా బయలుదేరు, మళ్ళీ అంతలోనే అమ్మాయి మీద జాలిపడ్డావు. అమ్మాయిని చంపడానికే నీకు ఇన్ని ఆలోచనలు వస్తే నీతో కలిసి బతకడానికి అమ్మాయికి ఎన్ని ఆలోచనలు రావాలి? నువ్వు చెప్తుంటే అర్థమవుతుంది భయ్యా, కానీ ఒక అబ్బాయిని మోసం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. అవును, కరెక్ట్ కాదు. అయినా స్వార్థంతో పెరిగిన మనిషికి మోసం గురించి మాట్లాడే హక్కు లేదు. సరే, మోసం చేసింది అనుకో, దానికి నిన్ను నువ్వు మర్చిపోయి, నీ లైఫ్ గురించి మర్చిపోయి, మీ ఇంట్లో వాళ్ళని మర్చిపోయి ఈరోజు ఇక్కడికి వచ్చి సూసైడ్ చేసుకోవాలనుకోవడం కూడా నిన్ను నువ్వు మోసం చేసుకోవడమే. సో నీకు నువ్వు చేసుకునే మోసం కన్నా ఆ అమ్మాయి చేసిన మోసం చాలా బెటర్. నువ్వు నాయజోడివే కదా, కానీ నీ మాటలు వింటుంటే నాకు జీవితంలో చాలా నలిగినోళ్ళు అనిపిస్తుంది భయ్యా. ఇంత మెచ్యూరిటీ ఎలా? కరెక్టే భయ్యా, నువ్వు చెప్తుంటే నాకు కూడా అర్థమవుతుంది లైఫ్ తాలూకు ఇంపార్టెన్స్. హలో, మరీ అంత పొగడే. వెళ్ళి 2 సిగరెట్లు తీసురా. భయ్యా రండి క్లబ్. 40 అయిపోయింది.
భయ్యా ఇందాక ఇక్కడ ఒక అతను ఉండాలి కదా, ఏడి కనిపించట్లేదు. ఎక్కడ? ఆ బెంచ్ మీద? అవును అక్కడే. ఇప్పటి వరకు మీరే చెప్పండి, ఎవరైనా కనిపిస్తున్నారా? ఇప్పుడు కాదు భయ్యా, ఇందాకటి వరకు మేమిద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం కదా. అసలు మీకు బుర్ర బాగా పనిచేస్తుందా లేదా? ఏమైంది భయ్యా అలా అంటున్నారు? నాకు తెలిసి మీరు తాగే సిగరెట్స్ లో ఏదో కల్తీ ఉంది, లేదా గంజాయి కలిపి ఏమైనా కొడుతున్నారా ఈ మధ్య? ఏమైంది భయ్యా అలా మాట్లాడుతున్నారు? లేకపోతే ఏంటి భయ్యా, ఎవరితో మాట్లాడుతున్నారు? ఇందాక నుంచి నేను ఇక్కడి నుంచి చూస్తూనే ఉన్నా. ఎవరితో మాట్లాడుతున్నారు, ఏమేమి చేస్తున్నారు? వెళ్ళండి భయ్యా వెళ్ళండి, వెళ్ళి మంచి హాస్పిటల్లో చూపించుకోండి. పోండి, నా బుర్ర తినద్దు, పోండి. భయ్యా 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 ఏమైపోయాడు? ఇంతకీ నీ పేరేంటి? నేను దేవుణ్ణి. దేవుడు. నా పేరే దేవుడు భయ్యా. హ్మ్. నైస్ టు మీట్. అసలు ఎవరతను? నా చావు నేను చేస్తుంటే వచ్చి నాకు జీవితం పైన ఆశ పుట్టించడమే కాకుండా జీవితాన్ని వేరే కోణంలో చూపించి టక్కుమని మాయమైపోయాడు. అసలు ఎవరతను? సుఖాన్ని ఇచ్చే ఆ దేవుడే మనిషి కష్టాన్ని కూడా ఇస్తాడు. ఆ కష్టాన్ని భరించేవాడికి ఎప్పుడు తోడుగా ఉంటాడు. కష్ట సుఖాలు మనిషికే కాదు, ప్రపంచంలో జీవం ఉన్న అన్నిటికీ వస్తాయి. అవి మనిషిలాగా చావవు, పోరాడతాయి, చచ్చేదాకా బ్రతికి చూపిస్తాయి. మనల్ని మనం ప్రేమించుకోవడం కన్నా గొప్ప ప్రేమ ఎక్కడుంటుంది?